జీవిత ఖైదు పడ్డ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదం అంతకంతకు ముదురుతోంది. ఒక రౌడీ షీటర్ కి 2 సార్లు పెరోల్ ఇవ్వడం ఏంటి అన్న చర్చ జరుగుతోంది. దాన్ని ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండ్ చేయడం, హోంమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతా కాంట్రవర్సీ అయింది. శ్రీకాంత్ పెరోల్ రద్దు చేసి నెల్లూరు జైలు నుంచి వైజాగ్కి తరలించినప్పటికీ కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకడం లేదు. ఇంతకీ గూడూరు ఎమ్మెల్యే సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పెరోల్ కోసం ఎవరు అప్రోచ్ అయ్యారు? ఒకవేళ శ్రీకాంత్ ప్రియురాలు నడిగంటి అరుణ ఇద్దరు ఎమ్మెల్యేలను అప్రోచ్ అయితే ఆమెతో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఉన్న సంబంధం ఏంటి? జీవిత ఖైదు పడ్డ రౌడీ షీటర్ కి పెరోల్ కి ఎలా రికమెండ్ చేసింది? హోంమంత్రి పెరోల్ కి అనుమతినిచ్చారా లేదా? రౌడీ షీటర్ పెరోల్ కి తెర వెనుక నుంచి సహకరించిన ఆ పోలీస్ అధికారులు ఎవరు? రౌడీ షీటర్ పెరోల్ వెనుక ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి? రౌడీ షీటర్ పెరోల్ వెనుక ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి? ఏ పని మీద రౌడీ షీటర్ బయటకు వచ్చాడు? ఇప్పుడు ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై ముందు ఎవరు మాట్లాడొద్దని ఎంత కట్టడి చేసినా చర్చ మాత్రం ఆగడం లేదు. జీవిత ఖైదు పడ్డ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదం అంతకంతకు ముదురుతోంది. ఒక రౌడీ షీటర్ కి 2 సార్లు పెరోల్ ఇవ్వడం ఏంటన్న చర్చ జరుగుతోంది. దాన్ని ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండ్ చేయడం, హోంమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతా కాంట్రవర్సీ అయింది. శ్రీకాంత్ పెరోల్ రద్దు చేసి నెల్లూరు జైలు నుంచి వైజాగ్కి తరలించినప్పటికీ కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకడం లేదు. ఇంతకీ గూడూరు ఎమ్మెల్యే సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పెరోల్ కోసం ఎవరు అప్రోచ్ అయ్యారు? ఒకవేళ శ్రీకాంత్ ప్రియురాలు నడిగంటి అరుణ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను అప్రోచ్ అయితే ఆమెతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఉన్న సంబంధం ఏంటి? జీవిత ఖైదు పడ్డ రౌడీ షీటర్ కి పెరోల్ కి ఎలా రికమెండ్ చేస్తుంది? హోంమంత్రి పెరోల్ కి అనుమతినిచ్చారా లేదా? రౌడీ షీటర్ పెరోల్ కు తెర వెనుక నుంచి సహకరించిన పోలీస్ అధికారులు ఎవరు? రౌడీ షీటర్ పెరోల్ వెనుక ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి? ఏ పని మీద రౌడీ షీటర్ బయటకు వచ్చాడు? ఇప్పుడు ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై ముందు ఎవరూ మాట్లాడొద్దని ఎంత కట్టడి చేసినా చర్చ మాత్రం ఆగడం లేదు. రౌడీ షీటర్ శ్రీకాంత్ కి పెరోల్ రావడంలో కోటంరెడ్డి సూత్రధారి అని ఆరోపించారు వైసీపీ నేత విజయ్ కుమార్ రెడ్డి. నెల్లూరులో హత్య, రౌడీ రాజకీయాలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆజ్యం పోశారని విమర్శించారు. అనేటటువంటి యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి ఒక వ్యక్తిని మరి ఎందుకనో ఆయన బయటకు తీసుకురాదలుచుకొని సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం జరిగింది. దేనికయ్యా? దేనికి తీసుకురావాలనుకున్నారు? ఇన్ని ఎవరిని కొట్టడానికి, ఎవరిని ఇబ్బంది చేయడానికి? ఎందుకంటే ఈ అలవాట్లన్నీ ఉండేది ఒక ఆయనకే తప్ప ఇంకెవరికి లేవు. ఎప్పుడైతే ఒక మనిషికి చెడు చేయదలుచుకున్నా, భయపెట్టదలుచుకున్నా, కొట్టదలుచుకున్నా, కొట్టించదలుచుకున్నా ఇటువంటి అరాచక శక్తులతో చేయిస్తాడు అతను. మరి ఆ క్రమంలోనే స్థానిక గూడూరు శాసనసభ్యుడు పాసం సునీల్ గారు, ఈ శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ వ్యక్తికి ఒక నెల రోజులు పేరోల్ కావాలని చెప్పి సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం అనేది జరిగింది. శ్రీకాంత్ అనేటటువంటి యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి ఒక వ్యక్తిని మరి ఎందుకనో ఆయన బయటకు తీసుకురాదలుచుకొని సిఫార్సు లెటర్ హోంశాఖకి అవిలే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు. ఆ యువకుడికి పెరోల్ కావాలని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున
ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము, కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పార్శ్వం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. అయితే ఆగస్టు 30వ తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు, ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత, అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని. ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ కి టీడీపీ ప్రభుత్వమే పెరోల్ ఇచ్చిందన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పైగా వైసీపీయే దీనంతటికీ కారణమంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం శ్రీకాంత్ కి పెరోల్ ఇవ్వలేదని కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆ పెరోల్ మీద హాస్పిటల్ తీసుకురావటం, అక్కడ జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. కానీ హోమ్ మినిస్టర్ గారు ఇది వైఎస్ఆర్ వాళ్ళ తాలూకా, వైఎస్ఆర్ వాళ్ళని అంటే మా ప్రభుత్వం ఇప్పుడని అడుగుతున్నా మిమ్మల్ని. పెరోల్ ఇచ్చింది ఎవరు? ఆ ఫైల్ మీద సంతకం పెట్టి నడిపించింది ఎవరు? హోమ్ మినిస్టర్. ఇవన్నీ కూడా చేస్తున్నవి కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా మళ్ళీ అడ్డంగా కేసులు పెట్టి మా వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధలు పెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఎన్ని రకాల ఇబ్బందులు రాష్ట్రంలో జరుగుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటేనే వాళ్ళకి భయం పడుతుంది. మా టైంలో పెరోల్ ఇచ్చినట్టు మాకు తెలియదు, లేదు. మా టైంలో పెరోల్ లేదు. వాళ్ళ టైంలోనే నడుస్తూ ఉంది. వాళ్ళ టైంలోనే 2 సార్లు ఇచ్చున్నారు. శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్కి జీవిత ఖైదు పడ్డ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదం అంతకంతకు ముదురుతోంది. ఒక రౌడీ షీటర్కి 2 సార్లు పెరోల్ ఇవ్వడం ఏంటి అన్న చర్చ జరుగుతోంది. దాన్ని ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండ్ చేయడం, హోంమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతా కాంట్రవర్సీ అయింది. శ్రీకాంత్ పెరోల్ రద్దు చేసి నెల్లూరు జైలు నుంచి వైజాగ్కి తరలించినప్పటికీ కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకడం లేదు. ఇంతకీ గూడూరు ఎమ్మెల్యే సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పెరోల్ కోసం ఎవరు అప్రోచ్ అయ్యారు? ఒకవేళ శ్రీకాంత్ ప్రియురాలు నడిగంటి అరుణ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను అప్రోచ్ అయితే ఆమెతో ఇద్దరు ఎమ్మెల్యేలకున్న సంబంధం ఏంటి? జీవిత ఖైదు పడ్డ రౌడీ షీటర్కి పెరోల్కి ఎలా రికమెండ్ చేసింది? హోంమంత్రి పెరోల్కి అనుమతినిచ్చారా లేదా? రౌడీ షీటర్ పెరోల్ తెర వెనుక నుంచి సహకరించిన పోలీస్ అధికారులు ఎవరు? రౌడీ షీటర్ పెరోల్ వెనుక ఎవరు వ్యక్తిగత ప్రయోజనాలున్నాయి? ఏ పని మీద రౌడీ షీటర్ బయటకొచ్చాడు? ఇప్పుడు ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై ముందు ఎవరు మాట్లాడొద్దని ఎంత కట్టడి చేసినా చర్చ మాత్రం ఆగడం లేదు. జీవిత ఖైదు పడ్డ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదం అంతకంతకి ముదురుతోంది. ఒక రౌడీ షీటర్ కి 2 సార్లు పెరోల్ ఇవ్వడం ఏంటన్న చర్చ జరుగుతోంది. దాని ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండ్ చేయడం, హోంమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇదంతా
కాంట్రవర్సీ అయింది. శ్రీకాంత్ పెరోల్ రద్దు చేసి నెల్లూరు జైలు నుంచి వైజాగ్కి తరలించినప్పటికీ కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. ఇంతకీ గూడూరు ఎమ్మెల్యే సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పెరోల్ కోసం ఎవరు అప్రోచ్ అయ్యారు? ఒకవేళ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను అప్రోచ్ అయితే ఆమెతో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఉన్న సంబంధం ఏంటి? జీవిత ఖైదు పడ్డ రౌడీ షీటర్కి పెరోల్కి ఎలా రికమెండ్ చేస్తుంది? హోంమంత్రి పెరోల్కి అనుమతిని ఇచ్చారా లేదా? రౌడీ షీటర్ పెరోల్కి తెర వెనుక నుంచి సహకరించిన ఆ పోలీస్ అధికారులు ఎవరు? రౌడీ షీటర్ పెరోల్ వెనుక ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి?